డైరెక్టర్ శంకర్ అంటే ఇండియన్ సినిమాకే ఒక ట్రెండ్ సెట్టర్, ఒక గేమ్ చేంజర్, భారీతనానికి బ్రాండ్ అంబాసిడర్, విజువల్ ఎక్స్పీరియన్స్ అందించడంలో సిద్ధహస్తుడు. ఒక సామాజిక అంశానికి అన్ని కమర్షియల్ హంగులు అద్ది బ్లాక్ బస్టర్స్ కొట్టడంలో ఆరితేరిపోయిన శంకర్కు ఈ మధ్య వరుసగా ఫ్లాపులు తగిలాయి. భారతీయుడు 2 అయితే శంకర్ పని అయిపోయిందా అనే అనుమానాన్ని కలిగించింది. కానీ ఆయనపై ఎక్కడో ఇంకా నమ్మకం, అదిరిపోయే హిట్తో కంబ్యాక్ ఇవ్వకపోతాడా అని. అలా తెలుగులో రామ్ చరణ్తో గేమ్ చేంజర్ మూవీ చేశారు. ట్రైలర్లో శంకర్ మార్క్ విజువల్స్, రామ్ చరణ్ కష్టం కనిపించాయి. మెగా ఫ్యాన్స్ భారీ అంచనాల మధ్య ఈరోజే గేమ్ చేంజర్ రిలీజ్ అయింది. మరి మూవీ ఎలా ఉంది? నిజంగానే శంకర్ మార్క్ ఉందా? చరణ్ మళ్లీ హిట్ కొట్టాడా? రామ్ చరణ్ ఓ యువ ఐపీఎస్ అధికారి. కాలేజీలో తను ప్రేమించిన కియారా అద్వానీ కోసం తనలోని కోపాన్ని తగ్గించుకొని వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. ఆమె కోసమే ఐఏఎస్ అవుతాడు. బాధ్యతలు తీసుకోగానే మినిస్టర్ ఎస్జే సూర్య, అతని గ్యాంగ్తో యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన సూర్య తండ్రే ముఖ్యమంత్రి శ్రీకాంత్. తండ్రి సీటుపై కన్నుపడ్డ సూర్య, తండ్రి ఎప్పుడు పోతాడా, సీఎం ఎప్పుడు అయిపోదామా అని కాచుకొని కూర్చుంటాడు. ఇంకో పక్క ఐఏఎస్ రామ్ చరణ్తో ఇబ్బందులు ఉంటాయి. ఈలోగా శ్రీకాంత్ చనిపోతాడు. ఆ స్థానంలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా సూర్యాని పార్టీ పెద్దలు బలపరుస్తారు. ఇక ఆయనే సీఎం అని అంతా ఫిక్స్ అయిపోయే తరుణంలో ఒక ట్విస్ట్. రామ్ చరణ్కి సంబంధించిన ఓ నిజం బయటపడుతుంది. అదేంటి? పదవుల కోసం ఆరాటపడే ఎస్జే సూర్య సీఎం పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు? అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి చరణ్ను తన అధికార బలంతో ఏం చేశాడు? అప్పన్న ఎవరు? సమర్థుడైన రామ్ నందన్, మోపిదేవికి ఎలాంటి బదులిచ్చాడు? అభ్యుదయ పార్టీతో అప్పన్నకున్న సంబంధం ఏంటి? చివరిగా హీరో విలన్ల మధ్య గేమ్లో ఎవరు పైచేయి సాధించారు అనేది కథ. శంకర్ గతంలో ఒకే ఒకడు శివాజీ తదితర సినిమాల్లో సృష్టించినట్టుగానే వ్యవస్థ, ప్రక్షాళన చుట్టూ సాగే కథ ఇది. ఓ యువ ఐఏఎస్ అధికారికి, రాజకీయ నాయకుడికి మధ్య సాగే ఓ యుద్ధం. అక్కడక్కడ శంకర్ మార్క్ విజువల్స్, అప్పన్న ఎపిసోడ్ మినహా కథనం పరంగా, భావోద్వేగాల పరంగా పెద్దగా మనసుల్ని హత్తుకోదు. ఇప్పుడు తరం కొత్తదనం కోరుకుంటోంది. వాళ్లకు తెరపై ఇదివరకెప్పుడూ చూడని కొత్త ప్రపంచాన్నైనా చూపించాలి. లేదంటే వాస్తవానికి దగ్గరగా అనిపించే కథనైనా అందించాలి. ఈ రెండింటికీ దూరంగా సాగింది గేమ్ చేంజర్. పోకిరి, ఒక్కడు లాంటి కమర్షియల్ సినిమా చేయాలని తనకుండేదని, ఆ ఆలోచన నుంచి వచ్చిన సినిమా గేమ్ చేంజర్ అని శంకర్ 2-3 సార్లు చెప్పారు. అయితే ఇప్పుడు కూడా అదే దారిలో వెళ్లి సినిమాలు తీస్తానంటే కుదరదు. మారిన అభిరుచులు, ప్రేక్షకుల ఆలోచన సరళిని బట్టి కథలు మారాలి. అందులో హీరోయిజం మారాలి. దురదృష్టవశాత్తు గేమ్ చేంజర్లో ఇది జరగలేదు. ఫస్ట్ హాఫ్లో హీరో ఇంట్రో ఫ్యాన్స్కు నచ్చొచ్చు, కానీ మిగతా వాళ్లకు అతి అనిపిస్తుంది. అక్కడ్నుండి కథ డీసెంట్గా సాగుతూ 2 పాటలు, హీరో విలన్ మధ్య సన్నివేశాలతో ఓకే అనిపిస్తుంది. కాలేజీ ఎపిసోడ్స్లో చరణ్ లుక్స్ బాగున్నప్పటికీ ఆ సీన్స్ అంతగా మెప్పించవు. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం ఆకట్టుకుని సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచుతుంది. దానికి తగ్గట్టుగా శంకర్ సినిమాల రేంజ్లోనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ఇక్కడ వచ్చే అప్పన్న ఎపిసోడ్తో శంకర్ కట్టిపడేశాడు. అప్పన్న పోరాటం, రాజకీయాల్లోకి అడుగుపెట్టడం, ఆ క్రమంలో తనకెదురయ్యే సవాళ్ల నేపథ్యంలో మంచి డ్రామా పండింది. అభిమానులకు ఈ ఎపిసోడ్ వరకు పెట్టిన డబ్బుకు ప్రతిఫలం అనిపిస్తుంది. అది పూర్తవగానే మళ్లీ సాధారణంగా మారిపోయింది. రామ్ చరణ్ ఎలక్షన్ కమిషనర్గా రావడం కాస్త హై ఇచ్చే మూమెంటే. కానీ ఎలక్షన్ కమిషనర్కి, ముఖ్యమంత్రికి జరిగిన డ్రామా అంతగా రక్తి కట్టలేదు. ప్రీ క్లైమాక్స్లో మదర్ సెంటిమెంట్ని నమ్ముకున్నారు. అది కాస్త హాట్ టచింగ్గానే తీశారు. అది పూర్తవగానే మళ్లీ రొటీన్ ఫైట్, రొటీన్ క్లైమాక్స్ బాగుంటే పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కానీ ఇక్కడ అది బెడిసి కొట్టడంతో ఒక నెగిటివ్ ఫీలింగ్తో ఆడియన్స్ బయటకొస్తారు. టోటల్గా డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఓకే సెకండ్ హాఫ్తో అబోవ్ యావరేజ్ మూవీగా నిలుస్తుంది గేమ్ చేంజర్. చరణ్ నటుడిగా అదరగొట్టాడు. లవర్గా, యాంగ్రీ యంగ్ మ్యాన్గా, కలెక్టర్గా చాలా వేరియేషన్స్ చూపించాడు. అప్పన్న పాత్రలో అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అక్కడ మనకు రంగస్థలం నాటి చరణ్ కనిపిస్తాడు. ఈ సినిమాతో చరణ్కు నేషనల్ అవార్డు వస్తుందని అంతా అన్నారు. అంతా కాకపోయినా చరణ్లోని నటుణ్ణి మరోసారి చూశామన్న సంతృప్తి అభిమానులకు దొరుకుతుంది. కియారా అద్వానీ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేదు. పాటల్లో మాత్రం అందంగా ఉంది. అంజలి నటనకు ప్రాధాన్యమున్న పార్వతీ పాత్రలో కట్టిపడేసింది. ఆమె 2 రకాల లుక్స్లో కనిపిస్తారు. ఆమె పాత్ర నేపథ్యంలోనే భావోద్వేగాలు పండాయి. మినిస్టర్ మోపిదేవిగా ఎస్జే సూర్య నటన సినిమాకి ఇంకో హైలైట్. చరణ్తో ధీటుగా చేశాడాయన. శ్రీకాంత్ కూడా మంచి పాత్ర పోషించారు. కథని మలుపు తిప్పే కీలక పాత్ర ఆయనది. జయరాం, సముద్రకని, రాజీవ్ కనకాల ప్రాధాన్యమున్న పాత్రల్లో కనిపిస్తారు.
సునీల్, బ్రహ్మానందం, పృథ్వీ, రఘుబాబు తదితరుల పాత్రలకి పెద్దగా ప్రాధాన్యం లేదు. శంకర్ సినిమా అనగానే లెక్కకు మించిన పాత్రలు కనిపిస్తాయి. వాళ్ల మధ్యలో గుంపులో గోవిందం తరహా పాత్రలెన్నో. ప్రొడక్షన్ వాల్యూస్, లొకేషన్స్, ఆ భారీతనం తెరపై నిండుగా కనిపించింది. శంకర్ కంబ్యాక్ కాదు కానీ కొద్దో గొప్పో అయితే తనలో ఇంకా మునుపటి శంకర్ ఉన్నాడని గుర్తు చేశాడు. తమన్ పాటలు ఆర్ఆర్ మూవీని నిలబెట్టాయి. దోపీ సాంగ్, జరగండి విజువల్గా సూపర్. నానా హైరానా పాట సినిమాలో లేదు. మళ్లీ ఎప్పుడో కలుపుతారట. కలిపినా ప్లేస్మెంట్ దొరకటం చాలా కష్టం. కెమెరా పనితనం, ఎడిటింగ్, అక్కడక్కడా మెరిసే బుర్రా సంభాషణలు సినిమాకు కాస్త అడ్వాంటేజ్. శంకర్ మామూలు కమర్షియల్ దర్శకుడిగా మారిపోయి సేఫ్ గేమ్ ఆడేద్దామని తీసిన సినిమాలా అనిపిస్తుంది. కానీ ఇక్కడ అదే మైనస్ అయింది. శంకర్ మూవీస్ అంటే ఒక రకమైన అంచనాలతో ఆడియన్స్ థియేటర్కొస్తారు. అవి అందించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు. రామ్ చరణ్ యాక్టింగ్, అప్పన్న ఎపిసోడ్, తమన్ మ్యూజిక్, విజువల్స్ ప్లస్ పాయింట్ కాగా రొటీన్ కథాకథనాలు, ఎమోషన్స్ లేకపోవడం మైనస్ పాయింట్స్. అంచనాలు తగ్గించుకొని ఓసారి చూసేయొచ్చు. మెగా ఫ్యాన్స్కి మాత్రం హ్యాపీనిచ్చే మూవీ. ఫైనల్లీ మా వోల్గా న్యూస్ రేటింగ్ 2.75 out of 5.